హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరూ చేసేది వేరు, నా స్టైల్లో నేనైతే చేశాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, ఓకేనా. ఇదైతే మనకి కాకరకాయలు ఇలా తీసుకున్నానండి. కొంచెం చిన్న సైజు అయితే నాకు దొరికాయి. మీకు పెద్ద సైజు దొరికితే పెద్ద సైజు కూడా తీసేసుకోండి. దీన్నంతా కూడా ఈ పైన ఉన్న తోలంతా కొంచెం కట్ తీసేసాను నేను. కొంచెం గ్రేప్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా. కొంచెం చేదు అనేది ఉండదు, బట్ కొంచెం మనకి ఎక్కువగా ఉంటే చేదుగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో అయితే అది తీసేసాను. అవసరం లేదు, ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే అలా ఉంచినా పర్లేదండి. ఇలా అయితే నేను ఒక 1 ఇంచ్ వరకు అయితే కట్ చేసుకున్నాను మిడిల్గా. మీరు స్టఫింగ్ విధానాన్ని బట్టి మీరు ఇంకా ఒక 2 పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలు కావాలి అని చెప్పి అయితే నేను ఇలా ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసుకొని ఈ మిడిల్లో ఉన్నదంతా కూడా తీసేస్తున్నాను. చూసారు కదండి, ఈ గింజలు ఈ పొట్టు అంతా కూడా తీసేస్తున్నాను. ఇది కూడా మీరు పడేయమాకండి, జస్ట్ అలా పక్కకు పెట్టుకోండి, మనకు పోపులో యూజ్ అవుతుంది అనమాట. ఇలా అన్నీ కూడా తయారు చేసుకున్నానండి నేను. ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇదే సైజులో కట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నాను, ఓకేనా. ఇలా అయితే మొత్తం పక్కకు పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ మనం ఆయిల్లో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా మరీ పచ్చిగా ఉండకూడదు, అలానే మరీ మెత్తగా ఉండకూడదండి. మనం కారం అనేది స్టఫ్ చేసుకోవడానికి వీలుగా అయితే మీరు ఫ్రై చేసుకోండి. దీంట్లో కారం కోసం స్టఫింగ్ మనకు ప్రాసెస్ ఎలా ఏంటి అనేది చూద్దాము. దీంట్లో అయితే మనం ఆయిల్లో ఆనియన్స్ అండ్ వెల్లుల్లి కూడా వేసాను, కొంచెం చింతపండు కూడా వేసానండి. ఇది మనకి గ్రేవీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఓకేనా. దీన్ని కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి ఈ మిశ్రమాన్ని అంతా కూడా. దెన్ నెక్స్ట్ దీంట్లోనే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపగుండ్లు, కొంచెం ధనియాలు కూడా వేసుకొని నార్మల్గా అయితే ఫ్రై చేసుకొని మరీ మాడనివ్వకూడదు. ఇదంతా కూడా మనకి ఆ కారం ప్రిపరేషన్ అనమాట. వీటి వల్లే చాలా టేస్ట్ అయితే వస్తుందండి. మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి. స్కిప్ చేస్తే అందుకని మీకు అర్థం అవ్వదు. కంటిన్యూగా చూడండి, తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా వరకు ఫాలో అయ్యి ట్రై చేసి బాగుంది అన్న వాళ్ళు కామెంట్స్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్, ఆల్ ఆఫ్ యూ అండి, ఓకేనా. దెన్ నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని అంతా పక్కకు తీసుకున్న తర్వాత అది కొంచెం చల్లారనిచ్చుకోవాలి ఇదంతా. దెన్ ఈ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే వీటిని మరీ ఎక్కువగా మెత్తగా అయ్యేలాగా కూడా ఫ్రై చేసుకోమాకండి. మీడియంగా ఉండాలి. మనం ఆ కారం స్టఫ్ చేసుకోవడానికి వీలుగా అయితే మీరు ఫ్రై చేసి పెట్టుకోండి, ఓకేనా. ఓకే, ఇలా మీరు తీసుకున్న ముక్కలన్నీ కూడా ఇలా అయితే ఫ్రై చేసుకోండి. నేను చూడండి, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదండి. చాలా వరకు తొందరగా ఫ్రై అవ్వాలి, తొందరగానే ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తారు. కొంచెం వీటికైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, బట్ అలా అని ఎక్కువ అయితే మీరు తీసుకోమాకండి, ఓకేనా. దెన్ నెక్స్ట్ మనకి ఇదంతా చల్లారిపోయింది కదా, ఇదంతా మిక్సీ జార్లో తీసుకొని మనం గ్రేవీ కన్సిస్టెన్సీ నార్మల్గా మరీ ఎక్కువ కాదు మరీ గట్టిగా కాకుండా మీడియంగా అయితే మనం కొంచెం వాటర్ కానీ కొంచెం ఈ సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ చేసి పెట్టుకుందాం. చూసారు కదా ఎలా అయిందో. మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే బరకగా కూడా మీరు మిక్సర్ చేసుకోవద్దు, కొంచెం పేస్ట్లా అయ్యేలా అయితే చేసుకోండి. ఇలా ఇదంతా కూడా ఈ ముక్కలకి స్టఫింగ్ పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఈ ముక్కలు కూడా చూడండి మనకి మరీ మెత్తగా లేవు, మరీ గట్టిగా లేవండి. మనకి స్టఫింగ్కి చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. ఇలా అయితే మీరు చేసుకోండి, ఓకేనా. అన్ని ముక్కలు కూడా ఇలా స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాండి. దెన్ ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లో మనం ఫస్ట్గా కొన్ని ఆ ముక్కల లోపల ఉన్నాయి కదా, అవి కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందామండి. కొంచెం కరివేపాకు అయితే నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అంటే కర్రీలో మనం అలా తినేటప్పుడు ఈ కరివేపాకు తగులుతుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి. గార్నిష్గా కూడా మనకు యూజ్ అవుతుంది. దీంట్లో పోపు దినుసులు అండ్ కాకరకాయ కారంలో మనం ఫస్ట్ తీసిన గ్రేవీ ఉంది కదండి, లోపల గింజలు అవన్నీ కూడా వేసాను దీంట్లోనే. నేను ఈ ముక్కలు వేసింది నాకు కొంచెం బిట్ మిస్ అయింది, సారీ, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి కదా, జస్ట్ అడ్జస్ట్ అవ్వండి. కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఆ ఉప్పు కూడా ఇలా మీరైతే యాడ్ చేసేసేయండి. మీకు తగినంతగా చూసుకోండి. ఒకసారి కారం కూడా మీకు ఇష్టాన్ని బట్టండి. ఒకవేళ మీకు కారం సరిపోలేదంటే ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మీరు కొంచెం యాడ్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని అయిపోయిందండి. మనకి చాలా టేస్టీగా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అయింది. చూసారు కదా, మనకి అలా అని గట్టిగా లేదు, గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. మనం ఒక్కొక్క ముక్క తీసుకొని తింటూ కూడా చక్కగా అన్నంలో సర్వ్ చేసుకొని తినొచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. డెఫినెట్గా పద్దు బ్లాగ్స్ ఛానల్ మీరు ఫాలో అవుతున్న వాళ్ళైతే మంచి మంచి రెసిపీసే ఉంటున్నాయి, హెల్తీ టిప్స్ కూడా ఉంటున్నాయి అండ్ ఆల్సో బ్యూటీ టిప్స్ కూడా ఉంటున్నాయి. కాబట్టి మీకు వీడియోస్ నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనండి. ఇలా మనం మొత్తం కూడా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఈ కరివేపాకు కూడా నేను ఇలా యాడ్ చేసాను. చూసారా, మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. కొత్తగా చూస్తే ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని మీరు ఫాలో అయ్యి ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ అయితే డెఫినెట్గా మెన్షన్ చేయండి. మంచి మంచి వీడియోస్ పద్దు బ్లాగ్స్లో ఉంటాయండి. తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. డూ సబ్స్క్రైబ్ మరి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.